అసలు కోసినా కూడా రూపాయి రాదు నా దగ్గర నుంచి, ఏమీ లేవు అని లెక్కనేమో ఒక దిక్కు చెప్పుకుంటూ, ఇంకో దిక్కు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వస్తున్నాయి. ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తలేదు. ప్రజలకు అర్థం కావాలి, మొత్తం కేసీఆర్ 9.5 ఏళ్ళలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు 9.5 ఏళ్ళలో. ఈయన 2 సంవత్సరాల్లో చేసింది 2 లక్షల కోట్లు. రేవంత్ రెడ్డి చేసిన కొత్త అప్పుల వల్లనే మనకు వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇప్పుడు 17,000 కోట్లు వస్తుందమ్మా, 17,000 నుంచి 18,000 కోట్లు ప్రతి నెల రెవెన్యూ వస్తుంది, అన్ని పన్నులు కానీ ఎక్సైజ్ కానీ అన్నిట్లో కలిపి. మరి అంత ఇన్కమ్ వచ్చినప్పుడు 3,000 కోట్లు 5,000 కోట్లు మనం డెవలప్ కావడానికి తెచ్చుకున్న లోన్స్ అనుకున్నప్పుడు అది పెద్ద అమౌంట్ కూడా కాదు. ఈయన ఎక్కడ ఆ డబ్బులు ప్రయారిటీ లేదు, ప్రాధాన్యత క్రమం లేదు, ఎక్కడ పెడుతున్నాడో తెలియదు, ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే కాకి లెక్కలు దొంగ లెక్కలు ప్రజలకు చెప్తున్నాడు. ఎవరైనా ఆర్థికవేత్తలు ఉంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు. కానీ ఇక పత్రికలు మీడియా కూడా ఆయన ఏది చెప్తే గదే ప్రచారం చేస్తున్నాయి. అబద్ధాలు చెప్పడంలో మనం ఇంతకుముందు గోబెల్స్ అనేటోళ్ళం, గోబెల్స్ కంటే మించిపోయింది రేవంత్ రెడ్డి.